హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ చీజ్ టాకోస్. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. తింటుంటే పన్నీరు మధ్యలో చీజ్ టేస్టీగా అనిపిస్తుందండి. మరి ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, ఒక చిన్న టొమాటో ముక్కలు, ఒక క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని తీసుకొని 1 టీ స్పూన్ టొమాటో కెచప్ని హాఫ్ చపాతీకి అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత చీజ్ని పైన ఈ విధంగా స్ప్రింగిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ని అప్లై చేసుకొని పన్నీర్ చీజ్ టోస్ట్ని ప్యాన్ పై పెట్టుకొని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ కనుక ఉంటే గ్రిల్ ప్యాన్ మీద చేసుకోవచ్చు. నేను ఇక్కడ దోశ పెనం వాడుతున్నానండి. ఈ విధంగా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి మెల్లగా టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మధ్యలో చీజ్ పన్నీరు ఎంత చక్కగా కనిపిస్తుందో. ఎమ్మీ ఈ పన్నీర్ చీజ్ టోస్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.